నీ చింత తిట్టడానికి నేను వచ్చానుగా కుచలా. చిచి శనిగ్రహంలా ఇక్కడ కూడా దాపురించావా? పో బయటికి. మా అమ్మగారు చీపురు కట్టతో కొట్టి బయటకు తోసేసిందమ్మా. ఈ దిక్కుమాలిన వాడిని మీరైనా కాస్త ఉంచుకోండమ్మా. నువ్వు నోరుమై. అది నన్ను ఉంచుకోవడం ఏమిట్రా? నా ఇల్లు, నా వాకిలి, నా పెరడు, నా పెంట కుప్ప అన్ని నీకే రాసిచ్చాను కదే. అయినా ఈ ఒట్టిపోయిన వాడితో నీకు మాట్లాడమ్మా. నేను ఒక్కడి మాత్రమే ఒట్టిపోవడం ఏంటి అచ్చలా? మీ అమ్మ మాత్రం ఒట్టిపోలేదా? ఓరే సుబ్బి, ఆ మాటేదో ఇటు చూసి కుయి. ఆ ఏంటి కొత్తగా చూసేది? నా ఏమో కట్టుడు పళ్ళు, నీ ఏమో పెట్టుడు. నోర్మయ్. ఒరేయ్, ఈ బంకమట్టిగాన్ని బయటికి తోసేయంట్రా. ఫోన్లేమ్మా, మన సుబ్బిగాడు ఆ మూల పడుంటాడు. వేళకి 4 ముద్దలు పడేద్దాం. ఒరే తీసుకెళ్ళండి. అక్కర్లేదు. మాకు గౌరవం ఉంది, మేము గౌరవంగా బతకగలం. ఆ మూల మేమే పడి ఉంటాం. వేళకంత ముద్ద పడేస్తుండండి. హదరా దరిద్రుడా. ఒరే సుబ్బిగా, ఆ వాయవ్య మూలను కూర్చో. అయ్యా, ఇది గాలి. మీ వాడు సృష్టిస్తున్నది సుడిగాలి. ఆ గాలి గురించి ఎవరిని అడగాలి? మీ పుత్రరత్నం ఊరి పరువును చెరువులో కలిపేస్తున్నాడు. పట్టపగలే ఆ అమృత కొంపలో దూరి పట్టు పరుపులు ఎక్కేస్తున్నాడండి. మా మాన మర్యాదల్ని మధ్యలో కలిపేస్తున్నాడు. మీ వాడికి పెళ్ళో పెటాకులో చేయకపోతే మీకు చాలా కష్టం. మాకు మహా నష్టం. ముద నష్టం. ఆపై మీ ఇష్టం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు. జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు. కృష్ణ, లక్ష్మి, మీ పక్క ఊరిలో పుండరీక రంగనాథుడని ఒకడున్నాడు. అతగాడిని నువ్వు పెళ్లి చేసుకో. ఏమ్మా లక్ష్మి? కిట్టయ్య కళ్ళకొచ్చాడు నాన్న. పక్కూరి రంగాన్ని పెళ్లి చేసుకోమని చెప్పాడు కదూ. నా కళ్ళ నీ కళ్ళ తెలిసింది. నాకు అదే కళ వచ్చిందమ్మా. అయ్యో బాబోయ్, నా బంగారు చెల్లికి పెళ్లి కళ వచ్చేసింది. పో అన్నయ్య. నాన్న, పక్కూరెళ్ళి ఆయన ఎలా ఉంటారో నా కళ్ళతో చూసి పెద్దవాళ్ళతో మాట్లాడి ముహూర్తం పెట్టించుకొని వచ్చేయి. వెళ్ళు నాన్న. మీ ఆస్తికి అంతస్తుకి తొలతూగే అర్హత నాకు లేదు. కానీ ఆ కిష్టయ్య చెప్పాడన్న ఆత్మవిశ్వాసంతో చేతులు జోడించి అడుగుతున్నాను. దయచేసి మా అమ్మాయిని మీ ఇంటి కోళ్ళగా చేసుకోండి. నా బిడ్డ విషయం తెలిసి మీ అమ్మాయిని ఇవ్వటానికి వచ్చారంటే నేనే మీకు చేతులెత్తి మొక్కాలి. అంత మాట అనకండి. ఏమండి, నిజంగా నిజంగా ఇంటికి పెళ్లి కళ వస్తుందా? ఇది కలో నిజమో నాకు అర్థం కావట్లేదండి. వదిన గారు, మీరు కన్న బిడ్డ కోసం కన్న కలలు నిజమే ఈ రోజు వచ్చిందండి. అమ్మా మావయ్యకి పెళ్ళంట. ఎవరో వచ్చి మావయ్య పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. ఎంత శుభవార్త చెప్పావే. ఏం జరుగుతోంది ఇక్కడ? ఒరే నాయనా, వాళ్ళ అమ్మాయి నీకిచ్చి పెళ్లి చేయడానికి. అమ్మా, ఈ పెళ్లి పెటాకులు నా ఒంటికి ఇంటికి ఆమడ దూరం అని కోటిన్నొక్కసార్లు చెప్పాను. బాబు, నాకు నేనగా ఈ సంబంధం అడగటానికి రాలేదు. ఆ కిష్టయ్య చెప్పాడని. ఆ కృష్ణుడికి అంత ఇది ఉంటే చెప్పాల్సింది ఎవరితోనో కాదు, నాతో. మళ్ళీ చెప్తున్నాను, ఆ కృష్ణుడే వచ్చి చెప్పినా నేను పెళ్లి చేసుకోను. అంత మాట అనుకురంగా. అన్ని ధర్మాల కన్నా గృహస్థ ధర్మం ఉత్తమమైందంటారు. పెద్దవాళ్ల మాట పెడచెవిని పెట్టకుండా ఈ పెళ్లికి ఊ అనరా. పోయినసారి ఇలాగే పెళ్లి గిళ్ళి అంటే చెప్పా పెట్టకుండా అంగ వంగ కళింగ కాశ్మీర దేశాలకు వెళ్ళొచ్చాను. ఇంకోసారి ఆ మాట అంటే వెడతాను, తిరిగి రాను. చూశారుగా, క్షమించండి. ప్రారబ్ధం అవశ్యం అనుభోక్తవ్యం. మా కర్మ ఎలా రాసుంటే అలా జరుగుతుంది. దయచేసి మీరు వద్దనడానికి ఆయన గారు ఎవరంట? ఆయన గారు వద్దంటే నేను వింటానా? కిట్టయ్య ఆనతిచ్చిన తర్వాత ఆయన గారు అవునన్నా కాదన్నా ఆయన గారే మా ఆయన గారు, అంతే. ఇది కిట్టయ్య మీద ఆన. నేను ఆ ఇంటికి వెళ్ళి అక్కడే తిష్టు వేస్తా. ఎలా చేసుకోరో చూస్తాను. అది కాదమ్మా. నువ్వు నిశ్చింతగా ఉన్నాన్నా. నువ్వు పదరా అన్నయ్య. అలాగే చెల్లమ్మా. ఒరే చెంబు, అయ్యా, ఈ పూట భోజనానికి తద్దినం వాళ్ళ ఇంటికి వెళదామా, పెళ్లి వాళ్ళ ఇంటికి వెళదామా?
పేరు శాస్త్రి గారి పెద్ద కూతురు పెద్ద మనిషి అయిందేట. అదెప్పుడు? ఇప్పుడే తెలిసింది. ఆ వాళ్ళ ఇంటికి వెళ్తే కొంచెం విభిన్నంగా ఉంటుందేమో. వీపు చిట్లేలా చెప్పుచ్చు కొడతారు విభిన్నంగా. ఆ వేడుక పేరెంటాళ్ళకు మాత్రమేనా వెధవాయి? ఇదిగో పెద్దయినా. ఎవరిని? నన్నే? కాదు, ఆ గొడుగు పట్టుకున్న ఆయన్ని. వీడి మొహం, వీడు పెద్ద మనిషి ఏమిటి? విషయం ఏమిటో? ఆయన గారెళ్ళెక్కడా? ఆ? ఆయన గారా? ఆయన గారంటే? ఆయన పేరు నేనెలా చెప్పను? చెప్పరా అన్నయ్య? పుండరీక రంగనాథుడు గారు ఇల్లెక్కడా? విసనకర్ర చేతిలో పెట్టుకొని వీధంతా వెతికినట్టుంది. అదిగో ఆ ఇల్లే. ఆ ఇల్లేనా? ఎంత పెద్దిల్లో. ఇల్లు. నువ్వు లోపలికెళ్ళి పక్కూరు నుంచి గోవిందాచార్యులు గారు అమ్మాయి వచ్చిందని నీతో ఏదో మాట్లాడాలట అని అందరినీ పిలుచుకురా. వెళ్ళు. యావండోయ్, గోవిందాచార్యులు గారు అమ్మాయి వచ్చేసింది, మీతో ఏదో మాట్లాడాలట. రండి 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 రండి. అందరూ కులాసానేనా? ముందు నా కిట్టయ్యకి దండం పెట్టుకోండి. చాలా దయామయుడు. ఏంటి అలా చూస్తున్నారు? నేనండి, నేనే మీ ఇంటి కోడల్ని. కోడలా? అంత కంగు తినకమ్మా. ఆ కిట్టయ్య చెప్పాడు నేనే ఈ ఇంటి కోడల్నని. అంటే నువ్వు మొన్న వచ్చి వెళ్ళారు గోవిందాచార్యులు గారు? ఆయనేనండి మా నాన్నగారు. పెళ్లి విషయం మాట్లాడడానికి వస్తే మీ అబ్బాయి గారు. మీ అబ్బాయి గారేనండి? అవునమ్మా. అత్తయ్య, మీ అబ్బాయి గారు కాదు పొమ్మన్నారటగా, అందుకని నేనే వచ్చేసానన్నమాట. ఏం పర్లేదు, పెళ్ళైపోతుంది. మీరేం విచారపడకండి. ఏమండి, ఏమిటండి ఇదంతా? ఏమండి అంటే మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు దీవించండి మావయ్య గారు. కళ్యాణమస్తు. మావయ్య గారు, మీ అబ్బాయి గారు కాదన్నారని మీరేం కంగారు పడకండి. నేను వచ్చేసాను కదా, అంతా నేను చూసుకుంటాను. మా బావమరిది రంగడు కదా, అంత సులభంగా చూసుకునేది కాదమ్మా. బావా మరిది? మీరు ఈ ఇంటి అల్లుడు గారు అవునా అన్నయ్య? అవునమ్మా. అయినా ఆయన పేరు రంగడు కాదు కదా. ఇకపైన మీరు ఆయన్ని రంగడు సింగడు అని మాత్రం పిలవకండి. ఆ నోటితోనే ఈయన గారికి ఇంకో మాట కూడా చెప్పమ్మా. నా పేరు సూర్యకాంతమ్మ. ఈయన గారేమో సూరే సూరే అంటూ బోరు వదినట్టు పిలుస్తుంటారు. అంటే మీరు నా ఆడపడుచు గారు. అరే భలే కనుక్కున్నావే. ఇంతకీ నేనెవరో చెప్పుకోవచ్చుద్దాం అత్తమ్మ? నేను నీకు అత్తయ్యనైతే ఆయన నీకు మావయ్య, అవునా? భలే భలే చెప్పావే. ఎలా తెలిసింది? అంతా కిట్టయిదేలేవే కోడలా. ఇంతకీ నా కోడలి పేరేంటో? కృష్ణమ్మ. ఆహా, ఎంత చక్కటి పేరు పెట్టారు. మీ కడుపులు చల్లగా ఉండాలి. పేరు పెట్టింది వాళ్ళ అమ్మా నాన్న కాదమ్మా, మా అన్నగారు. కానీ నీ మొగుడు మాత్రం నన్ను కిట్టి కిట్టి అని పిలుస్తాడు అత్తమ్మ. నువ్వంత ముద్దుగా ఉన్నావు కాబట్టి నిన్న ముద్దు పేరుతో పిలుస్తారు. అవునా చిన్న మావయ్య? అవును కోడలా. ఆహా, పెళ్లి కాకముందే మొగుణ్ణి భలే వెనకేసుకొస్తున్నావే. వీడు నా సుపుత్రులేమ్మా. మీ ముక్కు వాడి మూతి చూసినప్పుడే తెలిసింది చిన్న మావయ్య. ఏమండి, ఈ ఆనందం శాశ్వతంగా ఉండిపోతే ఎంత బాగుంటుందండి. ఉండదు. ఇప్పుడో అప్పుడో పిడుగుపాట్ల వాడు వచ్చేస్తాడు, అగ్గి కురిపిస్తాడు. అదో ఇదో చెప్పబోతే దేశాంతరం పోతానంటాడు. నా బిడ్డకి దూరమైన ఏం బతకలేదు. అవునమ్మా, నీ మీద ఇంకాస్త ప్రేమ మమకారం పెంచుకోకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. అత్తయ్య, నువ్వు మా గురించి అన్నీ తెలుసుకున్నావు. వాడి సంగతి ఇంకా మాకే తెలియడం లేదు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు. వాడు మారడమ్మా. ఎందుకు మారడన్నయ్యా? ఆ కృష్ణయ్య దయ ఉంటే గుడ్డివాడు చూస్తాడు, మోగవాడు పారుతాడు, కుంటివాడు నడుస్తాడు నువ్వే అన్నావుగా. వాణ్ణి మాత్రం మార్చలేడా? మార్చలేడురా, మార్చలేడు. ఆ కృష్ణయ్యను కూడా వాడు ఏమారుస్తాడు. మావయ్య, వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. మావయ్య, కొత్త కోడల్ని పట్టుకొని అంత మాట అనకండి. నిన్ను పెళ్లి చేసుకుంటాను లక్ష్మి అంటూ ఆయనే వచ్చి నా చెయ్యి పట్టుకొని ఇంట్లోకి నడిపించుకొచ్చే రోజు వస్తుంది. మావయ్య, అత్తయ్య, అత్తయ్య, మీరేం బాధపడకండి. నేను ఇక్కడే ఉంటాను, నా దారిలోకి తెచ్చుకుంటాను. మీరు ఇంకొక మాట మాట్లాడినా నా కిట్టై పాదాల మీద ఒట్టు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి వెళ్ళండి. నువ్వు రా అన్నయ్య.
అన్నయ్య అత్తయ్య ఆయన్ని కనిపెంచారు. లోకంలో అందర్నీ కనిపించే కిట్టయ్య మనల్ని ఇక్కడికి పంపించారు. అంతా ఆయనే చూసుకుంటారు. నువ్వు వెళ్ళి పూజకి పూలు పళ్ళు తీసుకురా. అలాగేనమ్మా. కిట్టయ్య ఆయన నువ్వు చెప్పిన ఆయన అచ్చం నీ నెమ్మలి కళ్ళ లాంటి కళ్ళ అయినవి. అందుకే నీకు నచ్చారు, నాకు నచ్చారు. ఏమండి అని వస్తున్నారు, అని వస్తున్నారు. పోండి, మీరు మరీ చిలిపి. పెళ్ళానికి ఎవరైనా కన్ను కొడతారా? పెళ్ళామా 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 ఎప్పుడు చేసుకున్నా నేను నిన్ను? కిట్టయ్య మాట చెప్పాడు కదండి, ఆ మాటతోనే అయిపోయింది సగం పెళ్ళి. ఓ ఈ నువ్వు ఆ నువ్వా? ఆ నేనే ఈ నేను. ఇదిగో నీ ముద్దు ముద్దు మాటలు వింటుంటే నిన్ను పప్పు సుద్ద అని పిలవాలనిపిస్తుంది. అయ్యో పప్పు చూద్దా, ఆ. పిలవండి పిలవండి. మీరలా అంటుంటే నా వాళ్ళంతా పులకరించిపోతోంది. అరే 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 అయితే నీ మాట ప్రకారం నేను నీకు అర్థమవుకుంటేగా? అందులో అణువంత సందేహం కూడా లేదండి. అయితే గుర్రం ఎక్కు. అలా అలా తోటల్లోకి, గడ్డి బాముల్లోకి, కొండల్లోకి, కోనల్లోకి తిరిగి వచ్చేద్దాం. ఆ మూడు ముళ్ళు వేశాక, పూర్తి మొగుడయ్యాక మీ ముచ్చట్లన్నీ తీరుస్తాలేండి. ఓ సీని, ఎన్ని వంకర్లు తిరుగుతున్నావే. ఆ మూడు ముళ్ళు అన్న ముక్క వదిలేసి ఇంకో మాట చెప్పు. మన జాతకంలో అది రాసిలేదు. అయ్యో మీరు మరీను రాసి లేకపోతే కిట్టయ్య ఎందుకు చెప్తాడు? ఆయనకి వేరే పని పాట లేక అలా చెప్పుంటాడులే గాని. ఏ పిల్ల, నువ్వు అంటే నీతో పాటు 2-3 జాములు గడపడానికి నాకే అభ్యంతరం లేదు. నువ్వు ఇష్టపడి వస్తే నీ ఇష్టం, లేదా మనతో చాలా కష్టం. ఆ, మొగుడు పెళ్ళాలన్నాక ఆ మాత్రం ఇష్టాలు కష్టాలు ఇలా వచ్చి అలా పోతూనే ఉంటాయిలేండి. అవేం నేను పట్టించుకోను, సరేనా? ఒరే రంగా, ఇదంతా చూస్తుంటే ఆ కృష్ణలీలలాగుందిరా. అమ్మాయి లక్షణంగా ఉందిరా తమ్ముడు. నువ్వు అని రంగా. అవును అను మావయ్య, ఈ అత్తని పెళ్లి చేసుకో మావయ్య. అవును నాయనా, ఈ అమ్మాయి మా అందరికీ నచ్చింది. ఈ బాబాయ్ కోసం సరేనబ్బాయ్. సరే అన్నయ్య. ఓ అందరినీ బుట్టలో వేసుకున్నావన్నమాట. ఇదిగో పప్పు సుద్దా, నీ పప్పులు నా దగ్గర ఉడకవు. నా సంగతి తెలుసుగా. ఇదిగో బాబాయ్, పిచ్చి పిచ్చి ఆశలు మానుకోమని ఆ పిల్లకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించేయండి. ఏమండి, ఈ బంగారు తల్లితో అత్తయ్య మావయ్య అనిపించుకునే అదృష్టం మనకి లేదండి. అయ్యయ్యో ఎందుకా కన్నీళ్ళు? ముందలాగే అంటారు. ఆయన సంగతి నాకు పూసగుచ్చినట్టు అర్థమైంది. నేను చూసుకుంటానుగా, మీరు వెళ్ళండి. చూడండి, మళ్ళీ నా కిట్టయ్య మీద ఆను పెట్టించుకోండి. అమ్మా కోడ్లు తీసుకెళ్ళు, ముందు తీసుకెళ్ళు. రండి తాతయ్య వెళ్దాం. రా నాన్న. మా బావగారు ఏమన్నారని వాళ్ళు అలా ఏడుస్తున్నారు? అయిపోయి నేను ఏడవకూడదు కదూ. వాళ్ళు అలా వీధుల్లో ఏడుస్తూ ఉంటే మన ఇంటి పరువు ఏం కాను. పిచ్చి వాళ్ళరా పాపం. మనం ఒక పని చేద్దాం, ఈ క్షణం నుంచి నిరాహార దీక్షలో కూర్చుందాం. అమ్మో నిరాహార దీక్ష రా. నీ బావగారొచ్చి నువ్వే నా పెళ్ళానివని నా చెయ్యి పట్టుకొని ఆ ఇంట్లోకి తీసుకెళ్లి 3 ముళ్ళు వేసేదాకా చచ్చినా సరే మంచి నీళ్ళు కూడా ముట్టుకూడదు, సరేనా? ఒక్కసారి సరే ఏంటి, 1,000,000 సార్లు సరే, 100 సార్లు సరే. శభాష్. శ్రీకృష్ణ భగవాన్ కి జై. బాలకృష్ణ జై.